మనకి బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ అయితే వచ్చింది, కానీ మనతోనే ఉంటూ మనలాగే ఉంటూ ఈ కరప్షన్ బ్రిటిషర్స్ నుంచి అయితే ఫ్రీడమ్ ఇంకా రాలేదు, వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సివిల్ సర్వెంట్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ హ్యూమానిటీ అండ్ పీపుల్కి సేవ్ చేసే నేచర్. అది ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ సిస్టంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఇవి రెండు మాత్రమే మెయిన్ క్వాలిటీస్ అని నేను అనుకుంటున్నాను. ఒక ఐఏఎస్ అంటే అదొక వ్యక్తి కాదు, అదొక సిస్టమ్, అదొక పవర్. వాళ్ళు బయటకు వచ్చి చేస్తే ఖచ్చితంగా కామన్ పీపుల్ మోటివేట్ అవుతారు. సో ఈవెన్ దో కలెక్టరే చేశాడు, సీఎంఏ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, వీళ్ళంతా సిస్టంలో ఉన్నారు. సో వీళ్ళందరూ చేసినప్పుడు కామన్ పీపుల్ ఖచ్చితంగా చేంజ్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు కూడా ఎంతో కొంత చేయడానికి ట్రై చేస్తారు. సో నీ యొక్క ఇంట్యూన్ ఖచ్చితంగా పీపుల్కి సర్వ్ చేద్దాం, ఒక చేంజ్ తీసుకొద్దాం, ఒక మంచి అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి వెళ్తారు. సో ఇలా చాలామందే చూసాం. రీసెంట్గా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అయితే కలిశాను. తను నేను అడిగా, అసలు దేనికి చూస్ చేసుకున్నావు యూపీఎస్సీ అంటే, మనీ, ఫేమ్, గౌరవం, హోదా, గవర్నెన్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా, అందుకే నాకు ఇది ఇష్టం అని చెప్పాడు. నాకు అదేమైనా ఒకటి నవ్వు వచ్చింది. పీపుల్కి సర్వ్ చేద్దాం, ఒక హ్యూమానిటీతో ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకొద్దాం అన్న పొజిషన్ ఇది. ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి పొజిషన్. సో దాన్ని యూజ్ చేసుకుని పీపుల్కి సేవ్ చేయాలి, కొంతైనా చేంజ్ తీసుకురావాలి, దానికోసం మాత్రమే ఇది. అసలు పీపుల్కి సేవ్ చేద్దాం అన్న ఒపీనియన్ వెళ్ళినప్పుడు ఈ ఐఏఎస్కి ఎలిజిబిలిటీ కాదనేది నా ఒపీనియన్. ఐఏఎస్ అనేది ఒక పవర్, అదొక స్మాల్ గోల్ కాదు. ఎందుకంటే వన్స్ ఆ ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళాక పవర్ నీకు ఉంటుంది, నువ్వేం చేయాలనుకున్నా మంచి సొసైటీకి చేయొచ్చు. ఈవెన్ దో నువ్వు చేస్తే నీకు కింద ఉన్న 10 మంది సబార్డినేట్స్ ఫాలో అవుతారు. సో ఏం చేయాలన్నా నువ్వు అండర్ పవర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్కి చాలా ఉంటుంది, చాలా చేంజ్ చేయాలని, బట్ వాళ్ళు అలా అవ్వదు. బట్ నువ్వు సిస్టంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏదైనా అంటే మంచి మాత్రమే. నీ ఇంట్యూన్ మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేస్తావు. సో సొసైటీని చేంజ్ చేయాలంటే అది ఒక గొప్ప వెపన్ ఐఏఎస్. ఎవరైతే ప్రజెంట్ ఆ ఇంట్యూన్తో ఉన్న వాళ్ళు మాత్రమే సెటిల్ అయితే డెఫినెట్లీ మంచిగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి, ఈవెన్ దో మై ఫ్రెండ్ 35 LPA జాబ్ని సాక్రిఫైస్ చేసి మరి సో సంథింగ్ ఏదో చేయాలి అన్న మోటోతోనే వెళ్ళాడు. బట్ పవర్, డబ్బు, ఫేమ్ కోసం అయితే కాదు. ఎందుకంటే 35 LPA ఈవెన్ ఇక్కడ ఉంటే ఆయన మేనేజర్ పొజిషన్ వస్తుంది, మంచిగా సంపాదించుకుంటాడు, ఇక్కడే మంచి పొజిషన్, మంచి పేరు అన్నీ ఉన్నాయి.